జై గోవింద. పక్షులన్నింటిలో గ్రద్ద యొక్క జీవితకాలం ఎక్కువ, 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. అయితే 40 సంవత్సరాలకే తన జీవితంలో ముసలి ఛాయలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే అది గట్టి నిర్ణయం తీసుకోవాలి. 40 సంవత్సరాలకి దానికి ముక్కు అనేది తన పట్టు తగ్గిపోతుంది, గోళ్ళు యొక్క వాడి తగ్గిపోతుంది, రెక్కలలో కొవ్వు ఏర్పడడం వలన బరువుతో తను ఎగరడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే గ్రద్ద చాలే, జీవించిన నాళ్ళు బాగానే జీవించావు కదా అంటూ అనుకుంటుందా? లేదు, ఇంకా జీవించిన కొంతకాలమైన రాజులా జీవించాలి అని అనుకుంటే చాలా గొప్పదైన కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అయితే అది అలా నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని డిసిప్లిన్స్ని పాటించాలి. కొన్ని కష్టమైన కూడా ప్రయత్నంతో తనను తాను సమర్థవంతంగా తయారవ్వాలి. అలా తయారవ్వాలంటే అది ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఏం చేస్తుందంటే 150 రోజులు ఏకాంతంగా ఒక కొండ యొక్క సానువుల్లోనికి వెళ్ళిపోయి తన ముక్కుని గట్టిగా బండరాయికేసి బాదుకొని ముక్కు ఊడిపోయేటట్లు చేసుకుంటూ ఉంటుంది. సాధారణంగా మన ముక్కు మీద చిన్న గీత పడినా, ఏదైనా నొప్పి తగిలితే మన కంటి వెంట నీళ్ళు వలవల వచ్చేస్తాయి. కానీ ఎంత బాధనైనా భరించి తన ముక్కును తన బలవంతంగా పీక్కుంటుంది. రాయికేసి బాదుకొని ఒకరోజుకి ఆ ముక్కు వచ్చేస్తుంది. ఆ ముక్కు వచ్చిన తర్వాత కొన్ని రోజులు కఠినంగా బాధలు అనుభవిస్తూ ముక్కు వచ్చేదాకా వెయిట్ చేస్తుంది. ముక్కు వచ్చిన తర్వాత ఆ ముక్కుతో తన యొక్క గోళ్ళన్నీ కూడా వదులుగా పటుత్వాన్ని కోల్పోయాయి. తక్కిన భూమి మీద ఉన్న ఏమైనా పట్టుకోవాలి, కోడి పిల్లల్ని కానీ ఏమైనా పట్టుకోవాలంటే ఆ సామర్థ్యాన్ని కోల్పోయింది. కాబట్టి ఆ గోళ్ళన్నీ కూడా ముక్కుతో గట్టిగా బండరాయికి గీక్కుంటూ ముక్కుతో పీక్కుంటూ అంటే ఎంత కష్టం అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. అలాంటిది మనకి మనం శిక్ష వేసుకోవడం అంటే కష్టం. అయినా కూడా తను ఇంకా జీవితం రాబోయే భవిష్యత్తు అందంగా ఉండాలి, బ్రైట్గా ఉండాలంటే ఆ కఠినమైన పరిస్థితులను తనకు తనే తీసుకుంటుంది. అలాగే ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కాళ్ళలో ఉన్న గోళ్ళన్నీ కూడా తీసుకుంటుంది. ఒక 30-40 రోజులకి కాళ్ళు గోళ్ళు వస్తాయి. ముక్కు మొలిచిన ముక్కుతో తన రెక్కలన్నింటినీ కూడా కాళ్ళు గోళ్ళతో ముక్కుతో పీక్కుంటుంది. రక్తం సిక్తం అయిపోతుంది తన శరీరం అంతా. అలా అయిపోయిన ఆ బాధని భరిస్తుంది. ఎందుకో రాబోయే భవిష్యత్తులో తను చక్కగా ఎగరాలి, ఆనందంగా ఉండాలి అనేదే తన సంకల్పం. అందుకే మనం జీవితంలో గెద్దను చూసి, గెద్ద ఎలా అయితే తన జీవితంలో కఠినమైన పరిస్థితులను కూడా తను అంటే ఒక క్రమశిక్షణతో, ఒద్దికతో, ఒంటరిగా ఉంటూ తను సంసిద్ధం చేసుకుని మళ్ళీ తనకు కావాల్సిన 30 సంవత్సరాల జీవితాన్ని ఆనందమయం చేసుకుంటుంది. అలాగే మనం కూడా జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే తను సమర్థవంతంగా మెరుగుపరుచుకోవడానికి అనేది మనం ఈ గెద్ద ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే మనకి వచ్చే కష్టాలు కూడా మనల్ని ఒక తర్ఫీదు ఇవ్వడానికి, మనకి ఒక మంచిదైన జీవితం అందించడానికి అనేది ఈ గ్రద్ద యొక్క జీవితాన్ని మనం చూసుకొని బాగా అర్థం చేసుకోవాలి. జై గోవిందా.